చాలా మంది ఇంట్రాడే ట్రేడింగ్ అనగానే ఉదయం 9:15కి మార్కెట్ బెల్ మోగినప్పటి నుండి ఒక నిరంతర యుద్ధం అనుకుంటారు కదా. అవును, కరెక్ట్. స్క్రీన్ ముందు కూర్చుని ఆ మారుతున్న నంబర్లు చూస్తూ టెన్షన్ పడటమే అసలైన ట్రేడింగ్ అని చాలామంది నమ్ముతారు. కానీ వాస్తవం ఏంటంటే అసలైన డబ్బులు మార్కెట్ మూసి ఉన్నప్పుడే తయారవుతాయి. సో ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. థ్యాంక్ యూ. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశాన్ని డీకోడ్ చేయబోతున్నాం. అదేంటంటే ఇంట్రాడే ట్రేడింగ్ కోసం సరైన స్టాక్స్ను ఎలా ఎంచుకోవాలి అని. బేసిక్గా ఇదొక పక్కా వ్యూహం. ట్రేడింగ్ అనేది అదృష్టం మీద కాకుండా ఒక క్రమశిక్షణ మీద ఎలా ఆధారపడి ఉంటుందో విశ్లేషిద్దాం. ఖచ్చితంగా. ఇక్కడ ఆకర్షణీయమైన విషయం ఏమిటంటే చాలా మంది ట్రేడర్లు అతిగా కాంప్లెక్స్ అయిన సిస్టమ్స్ వెతుకుతారు. అంటే ఆ స్క్రీన్ నిండా 10-15 ఇండికేటర్లు పెట్టుకునే కదా. ఎగ్జాక్ట్లీ. వాటన్నింటినీ ఒకేసారి చూసి గందరగోళానికి గురవుతారు. కానీ మార్కెట్ చెప్పేది వింటూ సాగే ఒక సరళమైన 3 దశల విధానం ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది. సో దీన్ని వివరంగా విశ్లేషిద్దాం. అసలు ఈ ట్రేడింగ్ అనేది ఉదయం 9:15కే కదా మొదలవుతుంది. మరి ముందే సన్నాహాలు ఎలా చేస్తారు? అక్కడే అందరూ అతిపెద్ద పొరపాటు చేస్తారు. ఉదయం మార్కెట్ తెరుచుకున్న తర్వాత అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవటం అనేది చాలా ప్రమాదం. అంటే మార్కెట్ ఓపెన్ అయ్యాక అప్పుడు వెతకడం అంటారా? అవును. అప్పటికప్పుడు యాప్ ఓపెన్ చేసి ఏది కొందాం అని చూడటం కాదు. ఈ సన్నాహాలు అంటే ప్రిపరేషన్ అనేది కనీసం ఒక రోజు ముందు జరగాలి. ఓహో, అంటే ఎటువంటి ముందస్తు ప్లాన్ లేకుండా 9:15కి స్టాక్స్ వెతకడం అనేది దట్టమైన చీకట్లో కళ్లకు గంతలు కట్టుకుని హైవే మీద డ్రైవ్ చేయడంతో సమానమన్నమాట. భలే చెప్పారు. కరెక్ట్గా అదే పరిస్థితి. దీన్ని మనం కొంచెం విస్తృత కోణంలో చూస్తే ఇంట్రాడే అనేది ఎప్పుడూ ఒక స్వతంత్రమైన రోజు కాదు. అంటే ఆ రోజు ప్రత్యేకంగా ఉండదా? ఉండదు. ఈ రోజు జరిగే ట్రేడింగ్ అనేది నిన్న మొన్న జరిగిన ట్రేడింగ్ యొక్క కొనసాగింపు మాత్రమే. అంటే అదొక ఎక్స్టెన్షన్. ఓకే, అర్థమవుతోంది. చార్ట్లు నిన్న సాయంత్రం ఎక్కడ ముగిశాయో మరుసటి రోజు ఉదయం దాదాపు అక్కడి నుండే మళ్లీ మొదలవుతాయి. అందుకే మునుపటి రోజు మార్కెట్ ట్రెండ్ గమనించాలి. సో సెక్టార్ల పనితీరు, ఏ స్టాక్ ఎలా ఉందో ఒక కాగితంపై రాసుకోవడం ద్వారా మార్కెట్ గమనాన్ని మనం ముందుగానే అర్థం చేసుకోవచ్చు. అవును. ఆ కంటిన్యూవేషన్ పట్టుకోవడమే అసలైన ట్రేడింగ్. సరే, సన్నాహాలు ఒకరోజు ముందే జరగాలి అని క్లారిటీ వచ్చింది. కానీ ఇక్కడ ప్రాక్టికల్గా ఒక సమస్య ఉంది కదా. ఏంటది? మన మార్కెట్లలో వేల కొద్ది స్టాక్స్ ఉన్నాయి. ఈ మహాసముద్రంలో రేపటి కోసం ఒక 4-5 స్టాక్స్ని మాత్రమే ఎలా ఫిల్టర్ చేయాలి? రోజూ వేల చార్ట్స్ చూడటం సాధ్యం కాదు గదా. అస్సలు సాధ్యం కాదు. అందుకే ఇక్కడొక అద్భుతమైన ఫార్ములా ఉంది. మునుపటి రోజు సాయంత్రం ఎక్స్చేంజ్ వెబ్సైట్లో దొరికే టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ లిస్ట్ తీసుకోవాలి. అంటే నిఫ్టీ 50 లేదా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లోని స్టాక్స్ నుండి కదా. ఎగ్జాక్ట్లీ. అందులో అత్యధికంగా పెరిగినవి, పడిపోయినవి ఫిల్టర్ చేస్తే మనకొక 20 నుండి 40 స్టాక్స్ ఉన్న జాబితా దొరుకుతుంది. వావ్! అంటే 5,000 స్టాక్స్ గోల నుండి మనం ఒకేసారి 40కొచ్చేసాం. బర్డన్ చాలా తగ్గింది. అవును. కానీ ఆ 40లో కూడా అన్నీ మనం ట్రేడ్ చెయ్యలేం. ఇక్కడే అసలైన గోల్డెన్ రూల్ అప్లై చెయ్యాలి. ఆ రూల్ ఏంటో చెప్పండి. ఈ 40 స్టాక్స్లో కేవలం నిన్ననే మొదటిసారిగా పెరగడం లేదా పడిపోవడం ప్రారంభించిన స్టాక్స్ను మాత్రమే ఎంచుకోవాలి. నిన్ననే మొదటిసారిగా అంటారా? అవును. మిగతా వాటిని వదిలేయాలి. సాధారణంగా ఒక స్టాక్ ట్రెండ్ మొదలు పెడితే అది కనీసం 2-3 రోజులు కొనసాగుతుంది. ఒక్క నిమిషం, ఇక్కడే నాకొక లాజికల్ డౌట్ వస్తోంది. విషయం ఇక్కడ చాలా ఆసక్తికరంగా మారుతోంది. చెప్పండి. ఒక స్టాక్ వరుసగా 4-5 రోజుల నుండి భారీగా పెరుగుతూ ఉందనుకోండి, దానికి మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉన్నట్టు కదా. దాన్ని ఎంచుకుంటే ఇంకా సేఫ్ కదా. దాన్ని వదిలేసి నిన్ననే కొత్తగా మొదలైనదని ఎందుకు పట్టుకోవాలి? డిమాండ్ ఉన్న చోటే మనం ఉండాలి కదా. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. పైకి లాజికల్గానే అనిపించినా ట్రేడింగ్ సైకాలజీ ప్రకారం ఇది ప్రమాదం. ఒక స్టాక్ 5 రోజులుగా పెరుగుతోందంటే కింద కొన్నవాళ్ళేం చేస్తారు? వాళ్లకు లాభాలొచ్చుంటాయి కదా, సో అమ్మేస్తారు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేయడానికి అమ్మేస్తారు. అప్పుడే ఆ ట్రెండ్ ఆగిపోయి రివర్స్ అవుతుంది. కానీ రీటైలర్స్ మాత్రం 5వ రోజే ఆశపడి ఎంటర్ అవుతారు. ఓ, అంటే పెద్ద ఆటగాళ్లు ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటపడే టైంకి మనం వెళ్ళి ఇరుక్కుంటానమాట. ఇంధనమైపోయిన బండెక్కినట్లు. సరిగ్గా చెప్పారు. కానీ ట్రెండ్ మొదలైన మొదటి రోజు పట్టుకుంటే ఆ బ్రేకౌట్కి బలం ఎక్కువుంటుంది. రాబోయే 2-3 రోజుల లాభాలను మనం సేఫ్గా పట్టుకోవచ్చు. భలే లాజిక్ ఇది. సో ఫ్రెష్గా స్టార్ట్ అయిన ట్రెండ్నే పట్టుకోవాలి. సరే, ఇప్పుడొక ట్రేడర్ ముందు రోజే ఫిల్టర్ చేసి బెస్ట్ స్టాక్స్ రెడీ చేసుకున్నాడు. ఉదయం 9:15 అయింది.
వెంటనే ఆ స్టాక్స్ కొనేయడమే కదా? అస్సలు చేయకూడదు. ఇక్కడే అసలైన క్రమశిక్షణ అవసరం. మార్కెట్ తెరుచుకోగానే ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రేడ్ చేయకూడదు. అవునా? మరి ఇంకేం చేయాలి? ఒకవేళ ఆ స్టాక్ ఉదయాన్నే పైకి వెళ్ళిపోతుంటే అలా చూస్తూ కూర్చోవాలా? కనీసం మొదటి 30 నుండి 45 నిమిషాలు కేవలం గమనించాలి మాత్రమే. ఎందుకంటే ఆ రాత్రి పెట్టిన ఆర్డర్లన్నీ ఉదయం ఓపెన్ అవ్వగానే ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతాయి. మ్మ్. దానివల్ల మార్కెట్లో విపరీతమైన గందరగోళం ఉంటుందన్నమాట. అవును, స్టాక్ ధర ఇష్టం వచ్చినట్లుగా ఊగుతుంది. ఆ సమయంలో వచ్చే బ్రేకౌట్స్ అన్నీ ఫేక్ బ్రేకౌట్స్ అయ్యుంటాయి. అంటే లైక్ ఉదయం పూట హైవే మీద దట్టమైన పొగమంచున్నట్లుగా ఊహించుకోవచ్చా? ఆ టైంలో మనం ఎంత స్పీడ్ కార్లో ఉన్నా సరే వేగంగా వెళ్ళలేం. ఎగ్జాక్ట్లీ అదే పరిస్థితి. ఆ పొగమంచు తొలగిపోయి రోడ్డు క్లియర్ అయ్యేదాకా మనం బండి పక్కకు ఆపాల్సిందే. మార్కెట్లో ఆ 45 నిమిషాల వెయిటింగ్ కూడా అలాంటిదే. సరే, 45 నిమిషాలు ఆగాం. ఇప్పుడు మార్కెట్ క్లియర్ అయిందని ఎలా తెలుస్తుంది? దీనికోసం ఏటీపీ అనే కాన్సెప్ట్ వాడతారు కదా? అవును, ఇక్కడే ఏటీపీ మ్యాజిక్ ఉంటుంది. ఏటీపీ అంటే యావరేజ్ ట్రేడెడ్ ప్రైస్. ఇది ప్రతి ట్రేడింగ్ యాప్లో కనిపిస్తుంది. హ్మ్, అసలు ఇదెలా పనిచేస్తుంది? ఒక ఉదాహరణ చెప్తాను. ఉదయం నుండి ఒక స్టాక్లో 1,00,000 షేర్లు అమ్ముడయ్యాయనుకోండి. ఆ 1,00,000 షేర్లు ఏ సగటు ధర దగ్గర ట్రేడ్ అయ్యాయో ఇది చూపిస్తుంది. ఓకే, ఆ సగటు ధర 100 రూపాయలు అనుకుందాం. ఇప్పుడు మనం ఎప్పుడు కొనాలో దీనివల్ల ఎలా తెలుస్తుంది? మీరు కొనాలి అనుకున్న స్టాక్ ఈ మొదటి 45 నిమిషాల తర్వాత దాని ఏటీపీ లైన్ కన్నా పైన ట్రేడ్ అవుతుంటేనే కొనాలి. ఓహో, అంటే సగటు ధర 100 ఉంటే ఇప్పుడు 102 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోందంటే సగటు కన్నా ఎక్కువ పెట్టి మరీ కొనడానికి జనాలు రెడీగా ఉన్నారన్నమాట. ఎగ్జాక్ట్లీ! అంటే అక్కడ డిమాండ్ చాలా బలంగా ఉందని అర్థం. అందుకే ఏటీపీ పైనుంటేనే బై చెయ్యాలి. అద్భుతమైన లాజిక్ ఇది. ఒకవేళ మనం షార్ట్ సేల్ చేయాలి అనుకుంటే ఆ స్టాక్ ఏటీపీ కన్నా కింద ఉంటేనే కదా అమ్మాలి. అవును, కింద ఉంటేనే సెల్లింగ్ ప్రెషర్ ఉన్నట్లు కన్ఫర్మేషన్. ఈ చిన్న టెక్నిక్ వల్ల తప్పుడు స్టాక్స్లో ఇరుక్కుపోయే ప్రమాదం తప్పుతుంది. ఈ ప్రాసెస్ అంతా చాలా బాగుంది. ఫిల్టరింగ్ అర్థమైంది, ఎప్పుడు కొనాలో క్లారిటీ వచ్చింది. కానీ మనం ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా కొన్నిసార్లు ట్రేడ్ రివర్స్ అవ్వచ్చు కదా. ఖచ్చితంగా అవ్వొచ్చు. మార్కెట్ సుప్రీం కదా. మరి అలాంటప్పుడు నష్టాల బారిన పడకుండా ఎలా బయటపడాలి? ఇక్కడే కదా రిస్క్ మేనేజ్మెంట్ వచ్చేది. అవును, స్టాప్ లాస్ లేకుండా ఎప్పుడూ ట్రేడ్ చేయకూడదు. సిస్టంలో స్టాప్ లాస్ పెట్టకపోవడం అంటే పారాషూట్ లేకుండా విమానం నుంచి దూకడమే. నిజమే. మరి స్టాప్ లాస్ని ఎలా నిర్ణయించుకోవాలి? నేను కొన్న ధర కన్నా ఒక 10 రూపాయల కింద పెట్టుకోవచ్చా? అలా గుడ్డిగా నంబర్లతో పెట్టుకోకూడదు. ఇది ఎప్పుడూ టెక్నికల్గా నిన్నటి చార్ట్లోని సపోర్ట్ ఏరియా ఆధారంగా ఉండాలి. మ్మ్. అంటే నిన్న ఎక్కడైతే కింద పడకుండా స్టాక్ సపోర్ట్ తీసుకుందో అక్కడ. కరెక్ట్. ఎందుకంటే నిన్న ఆ ధర దగ్గర కొన్నవాళ్లు ఈరోజు కూడా దాన్ని కిందకి రానివ్వకుండా కాపాడతారు. ఒకవేళ ఆ సపోర్ట్ కూడా బ్రేక్ అయితే మనం వేసుకున్న లెక్క తప్పనర్థం. సో వెంటనే చిన్న నష్టంతో బయటపడిపోవాలి. అవును. ఇంకో విషయం, ఇంట్రాడేలో ఎప్పుడూ రియలిస్టిక్గా ఉండాలి. ఆశకు పోకూడదు. అంటే చాలామంది ఒకే రోజులో 50% లాభాలు ఆశిస్తారు కదా. అదే మూర్ఖత్వం. బ్యాంకులు సంవత్సరానికి 7-8% వడ్డీ ఇస్తే మనం రోజుకు 2-5% లాభం తీసినా అది చాలా గొప్ప విషయం. అవును, రోజుకి 2% అంటే చూట్టానికి చిన్నగా ఉంటుంది, కానీ నెల తిరిగేసరికి కాంపౌండింగ్తో అది ఎంతో పెద్ద మొత్తం అవుతుంది. ఖచ్చితంగా. ఇక చివరగా మనం చూడాల్సిన ఇంకో పాయింటుంది. అదే మార్కెట్ గాలివాటం. మ్మ్. అంటే బ్రాడర్ మార్కెట్ ట్రెండ్ అంటారా? అవును, మనం ఎంచుకున్న స్టాక్ ఎంత బాగున్నా బ్రాడర్ మార్కెట్ ట్రెండ్ ఎటు ఉంటే అటే ట్రేడ్ చెయ్యాలి. అంటే మార్కెట్ మొత్తం పడిపోతుంటే మనం బై లిస్ట్లో ఉన్న స్టాక్స్ని ముట్టుకోకూడదు కదా. ఎగ్జాక్ట్లీ. అప్పుడు కేవలం సెల్ లిస్ట్లోని స్టాక్స్కి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. దీన్ని సింపుల్గా చెప్పాలంటే గాలి వీస్తున్న దిశలోనే గాలిపటం ఎగరేయాలి. వావ్, ఆ గాలిపటం అనాలజీ భలే ఉంది. గాలికి వ్యతిరేకంగా ఎగరేయాలని చూస్తే దారం తెగిపోయి కింద పడిపోతుంది కదా. నేర్చుకునే దశలో ఉన్న ట్రేడర్లకి ఇది చాలా ముఖ్యం. మార్కెట్ ట్రెండ్ని ఎప్పుడూ ఎదురించకూడదు. ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అంటారు కదా. సో ఒకసారి ఇదంతా సారాంశంగా చూస్తే ఇంట్రాడే అంటే గుడ్డిగా డబ్బులు పెట్టడం కాదు, ఒకరోజు ముందే సన్నాహాలు చేయడం. అవును, టాప్ గెయినర్స్, లూజర్స్లో మొదటి రోజు ట్రెండును గుర్తించడం, ఏటీపీ ఆధారంగా కన్ఫర్మేషన్ వచ్చాకే ఎంటర్ అవ్వడం, స్టాప్ లాస్ పెట్టుకోవడం. అవును. ఇవన్నీ కేవలం రూల్స్ మాత్రమే కాదు, ఒక వ్యక్తిగత క్రమశిక్షణను, మన ఎమోషన్స్ పై నియంత్రణను ఇవి ఎంతో పెంచుతాయి. చేసే ప్రశ్న వస్తోంది. చెప్పండి. ఇంట్రాడే అనేది గత 2 రోజుల ట్రెండ్కి కొనసాగింపు అని మనం చర్చించుకున్నాం. అయితే
రాత్రికి రాత్రే ప్రపంచవ్యాప్తంగా ఏదైనా అనూహ్యమైన వార్త వస్తే, లైక్ ఏదైనా క్రైసిస్ జరిగితే, ఆ, అది ఈ 3 రోజుల ట్రెండ్ సైకిల్ను పూర్తిగా విచ్ఛిన్నం చేస్తుంది కదా. దాన్ని మనం ఉదయం పొగమంచు కన్నా ముందే ఎలా పసికట్టగలం? చాలా డీప్ క్వశ్చన్ ఇది. టెక్నికల్స్తో పాటు గ్లోబల్ మ్యాక్రో ఎకనామిక్స్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తెలుసుకోవడం ప్రతి ట్రేడర్ అన్వేషించాల్సిన అంశం. ఖచ్చితంగా. ఆధారం ఎప్పుడు మన చేతిలోనే ఉండాలి, స్టాప్ లాస్ రూపంలో. సరే, ఈ లోతైన విశ్లేషణను ఇక్కడితో ముగిస్తూ మరో సరికొత్త అంశంతో మళ్ళీ కలుద్దాం.